నమస్తే, వెల్కమ్ టు N2 న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పీపుల్ పహాడ్ గ్రామానికి సంబంధించిన గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులు ఆర్టీఐ రక్షకు సేకరించిన మరియు ఖర్చుల వివరాలు తెలియజేస్తున్న ఆర్టీఐ రక్షకు జిల్లా కమిటీ సభ్యులు రోషనగిరి యాదయ్య. పీపుల్ పహాడ్ గ్రామం, యాదాద్రి భువనగిరి జిల్లా. పీపుల్ పహాడ్ గ్రామ సర్పంచుల కాలం ముగిసిపోయిన సందర్భంగా మా గ్రామానికి అంటే పీపుల్ పహాడ్ గ్రామానికి 5 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఫండ్ ఎంత, ఖర్చు పెట్టిన నిధుల యొక్క గురించి గ్రామ ప్రజలందరికీ మా ఆర్టీఐ రక్షక టీం సేకరించిన యొక్క సమాచారాన్ని చెప్తున్నాము. 5 సంవత్సరాలలో పీపుల్ పహాడ్ గ్రామానికి 2 కోట్ల రూపాయలు రావడం జరిగింది. ఆ 2 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టినట్టు మేము గ్రామ సర్పంచ్ గారిని, సెక్రటరీ గారిని అడిగినప్పుడు మాకు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి నిధుల గురించి మాకు కొన్ని విషయాలను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క విషయాలను ప్రజలందరికీ తెలియజెప్పాలన్న ఉద్దేశంతో మేము చెప్తున్నాము. 5 సంవత్సరాల్లో మన గ్రామంలో ఉన్న సిబ్బంది జీతభత్యాల కింద 31,62,000 రూపాయలు. రెండవది కరెంటు బిల్లుల బాబతు 42 లక్షలు. మూడవది శ్మశాన వాటికకు 14,50,000 అయినా ఆ శ్మశాన వాటిక పూర్తి కాలేదు. ఐదవది తడిపొడి చెత్త నిర్మాణం షెడ్డు కోసం 2,50,000. అదేవిధంగా పల్లె ప్రకృతి వనం కింద 3 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు చూపిస్తున్నారు. అంతేకాకుండా రూర్బన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ నిధులు 12,50,000 రూపాయలు మా గ్రామానికి రావడం జరిగింది. అయినా అక్కడ కూరగాయల మార్కెట్ ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ఇంకా 60,000-70,000 రూపాయల పని పెండింగ్లో ఉంది. దానికోసం ప్రజలకు అందుబాటులో రాలేదు. ఈ విధంగా దాదాపుగా 1 కోటి రూపాయలను ఈ విధంగా ఖర్చు చేసినట్టుగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, కార్యదర్శి గారు చెప్తున్నారు. మిగతా ఇంకో 1 కోటి రూపాయలు ఎక్కడ ఖర్చు చేశారంటే, ఒకటి గ్రామంలో ఉన్న అన్ని డ్రైనేజీ లైన్లు వేయడం ఒకటి, రెండవది మోటార్లు కాలిపోవడం, మూడవది పైప్ లైన్లు లీకేజ్ కావడం, నాలుగవది జనరల్ ఫండ్. ఈ విధంగా ఇవన్నీ కలిపి 1 కోటి రూపాయలు అయిపోయినట్టుగా గ్రామ పంచాయతీ నుండి మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా గ్రామ పంచాయతీకి ఫస్ట్ ఇవన్నీ 2 లక్షల రూపాయలు ఖర్చు పోగా ఇంకా ఎంత అప్పు ఉంది గ్రామానికి అని గ్రామ పంచాయతీ గారు అడిగినప్పుడు ప్రజెంటు 10 నెలల జీతభత్యాల సిబ్బందికి 7 లక్షల రూపాయలు బాకీ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఒకటవది. రెండవది కరెంటు బిల్లులు ఇంకా 9 లక్షల రూపాయలు కరెంటు బిల్లులు బాకీ ఉన్నట్టుగా చెప్తున్నారు. మూడవది జనరల్గా కొన్ని వర్కులు చేసినవి కానీ ఇంకా జనరల్ కింద ఆ ఆడిట్ చేసిన పనుల గురించి కొంతమంది వర్క్ చేసిన వాటి గురించి కూడా ఇంకో 8 లక్షల రూపాయలు పెండింగ్లో ఉన్నట్టు చెప్తున్నారు. అంటే మొత్తం ఇంకా 2 కోట్ల రూపాయలు ఖర్చు పోను ఇంకా 24 లక్షల రూపాయల నిధులు ఈ గ్రామ పంచాయతీకి అప్పు ఉంది. ఈరోజు వరకు గ్రామ పంచాయతీ సర్పంచ్ దిగిపోయే కాలానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు కాగా 24 లక్షల రూపాయల అప్పు మన గ్రామ పంచాయతీకి ఉన్నది. ఇది మన గ్రామ పంచాయతీ యొక్క ముఖ చిత్రం. అయితే గ్రామంలో వాళ్ళు ఇష్టానుసారంగా ఎక్కడ పెట్టినా ఏం పెట్టినా అడిగేవాళ్ళు లేక ఇష్టానుసారంగా ఖర్చు పెట్టిన అనేది మా యొక్క అభిప్రాయం. మరి నిజంగానే గ్రామంలో 2 కోట్ల అభివృద్ధి జరిగిందా జరగలేదా అనేది ప్రజల విజ్ఞప్తి మేము వదిలేస్తున్నాము. ఇక నుండి అయినా గ్రామ పంచాయతీకి మంచి వ్యక్తుల్ని ఎన్నుకోండి, గ్రామ పంచాయతీ పంపించండి, గ్రామంలో పంచాయతీలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఎప్పుడు రాకపోయినా కనీసం గ్రామ సభ నాడైనా ప్రతి ఒక్కరు, యువకులు, ప్రజానాయకులు ప్రతి ఒక్కరు గ్రామ పంచాయతీకి వెళ్ళి గ్రామ సభ నాడు మీకు ప్రతి ఒక్క ఓటరుకు హక్కు ఉంటుంది. కాబట్టి గ్రామ పంచాయతీకి ఏమి నిధులు వస్తున్నాయి, ఏమి వస్తలేవు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోతున్నాయి, ఆ నిధులు ఎక్కడ మళ్ళిస్తున్నారు, దేనికి ఖర్చు పెడుతున్నారు, దేనికి ఖర్చు పెట్టట్లేదు,
తర్వాత ఏ స్కీముల కింద గరీబ్ వాళ్ళకు వస్తే ఆ స్కీముల కింద వచ్చే ఒక డబ్బులు కానీ ఇంకో స్కీమ్స్ కానీ అర్హత ఉన్నటువంటి వాళ్ళకు ఇస్తున్నారా ఇస్తలేరా ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామ సభకు అటెండ్ కావాలి. గ్రామంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ నిధుల గురించి తెలుసుకోవాలి. అప్పుడే మన గ్రామ పంచాయతీ బాగుపడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఎక్కడ ఎవరు తప్పు చేసినా సరే తప్పుని సమర్థించకండి అని మేము మీకు రిక్వెస్ట్గా చెప్తున్నాము. ఎవరైనా సరే తప్పుని సమర్థిస్తే మనం కూడా తప్పు చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తప్పనే విధంగా అని మాట్లాడాలి. ప్రతి ఒక్కరు కూడా తప్పుని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించకండి. ఈ గ్రామానికి గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ యువకులు, నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించి డెవలప్మెంట్కు అందరం కూడా పాటుపడదామని మా యొక్క ఆర్టీఐ రక్షక టీం తరఫున మేము విన్నవిస్తున్నాము. మా శక్తి కొలది మేము ప్రజలకు నిరంతరము మాకున్న నాలెడ్జ్లో నిరంతరం ప్రజలకు ఎప్పుడు సేవ చేస్తూనే ఉంటాము. మాకు తెలిసిన వరకు వారికి సహాయ సహకారాలు ప్రజలకు మేము అందిస్తాము. అదే విధానం మాది. ఎక్కడ తప్పు జరిగినా తప్పకుండా ఖండిస్తాము, అడుగుతాము, వ్యతిరేకిస్తాము. అది పై వరకు కూడా తీసుకువెళ్తాము.